Daily. Taste the Daily. వీసాలపై పలు కంపెనీలు ట్రంప్కు షాకిస్తున్నాయి. ఐటీ నిపుణులు కావాలంటే H-1B వీసాల సాయంతో అమెరికాలోని కంపెనీలు నియమించుకునేవి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ వీసాలపై కఠిన ఆంక్షలు పెట్టడంతో కీలక పనులను భారత్కు బదిలీ చేయాలని అక్కడి కంపెనీలు భావిస్తున్నాయి. ఇప్పటికే భారత్లో జోరు మీదున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల విస్తరణ వీటితో మరింత స్పీడప్ కానున్నట్లు తెలుస్తోంది. H-1B వీసా కొత్త దరఖాస్తు ఫీజును భారీగా పెంచారు. దీంతో అమెరికా కంపెనీలపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ఇప్పుడు ఆ కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయి. వీసాలపై పలు కంపెనీలు ట్రంప్కు షాకిస్తున్నాయి. ఐటీ నిపుణులు కావాలంటే H-1B వీసాల సాయంతో అమెరికాలోని కంపెనీలు నియమించుకునేవి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వీసాలపై కఠిన ఆంక్షలు పెట్టడంతో కీలక పనులను భారత్కు బదిలీ చేయాలని అక్కడి కంపెనీలు భావిస్తున్నాయి. ఇప్పటికే భారత్లో జోరు మీదున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల విస్తరణ వీటితో మరింత స్పీడప్ కానున్నట్లు తెలుస్తోంది. H-1B వీసా కొత్త దరఖాస్తు ఫీజును భారీగా పెంచారు. దీంతో అమెరికా కంపెనీలపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ఇప్పుడు ఆ కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గుడ్ మార్నింగ్. భారతదేశానికి ట్రంప్ వివిధ మార్గాలలో, వివిధ సందర్భాలలో, వివిధ భాగాలలో ఏదో రకంగా ఆ చిక్కుముళ్ళు పెడదాము, ఆ చిక్కుముళ్ళు భారతదేశం విప్పుకునే లోపు భారతదేశాన్ని తన గాడిలో పెట్టుకుందాము, తన రూటులో పెట్టుకుందాము, తన ఒళ్ళో పెట్టుకుందాం అనుకుంటున్న ట్రంప్ కి అప్పటికప్పుడు ఎదురు దెబ్బ తగులుతున్న పరిస్థితి ఉంది. ఏదో ఒక రూపాన భారతదేశాన్ని తన కాళ్ళ దగ్గర కూర్చోపెట్టుకుందాం అనుకుంటున్న ట్రంప్ కి ఆ భారతదేశం ఒక పెద్ద తలనొప్పిగా మారిన పరిస్థితి ఉంది. ఇప్పటికే భారతదేశం ఆ వివిధ దేశాలలో నరేంద్ర మోడీ ముఖ్యంగా ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశానికి ఆ కీర్తి ప్రతిష్టలు గాని, భారతదేశ ఆర్థిక అభివృద్ధి గాని, భారతదేశం నైపుణ్యం గురించి గాని, భారతదేశం గురించి అన్ని దేశాలు కీర్తిస్తున్న ఆ పరిస్థితి అయితే ఉంది. నరేంద్ర మోడీ ఆ దేశాలలో అడుగు పడితే బ్రహ్మరథం పడుతున్న పరిస్థితి ఉంది. ఆ మొత్తానికి ట్రంప్ మరొకసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత భారతదేశానికి మరింత మేలు జరిగిద్దేమోనని భారతదేశ ప్రజలందరూ ఊహించిన పరిస్థితి ఉంది. కానీ దీనికి భిన్నంగా ట్రంప్ చేసే చేష్టలు గాని, ట్రంప్ చేసే పనులకు గాని భారతదేశంలోని ప్రజలే కాకుండా, అమెరికాలోని ప్రజలే కాకుండా, భారతదేశ అమెరికాలో నాయకులే కాకుండా వివిధ ప్రపంచ దేశాల్లో పెద్దలు సైతం ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉన్నాయి. ట్రంప్ భారతదేశం మీద ఆ సుంకాలు మోత మోగించడం గాని, భారతదేశం మీద ఆ సుంకాలతో నానా రకాలకి ఇబ్బంది పెడుతున్న తరుణంలో ఆ భారతదేశానికి కొంత మేరకు నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడినా కానీ భారతదేశం ఎక్కడా కూడా తాము తగ్గబోయేది కూడా లేమంటూ కూడా ఆ ట్రంప్ కి డైరెక్ట్ గానే సంకేతాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఆఖరికి అమెరికా అధ్యక్షుడు కాల్ చేస్తే నరేంద్ర మోడీ లిఫ్ట్ చేయని పరిస్థితి, ట్రంప్ మాట్లాడతానంటే నరేంద్ర మోడీ మాట్లాడకుండా పక్కకు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ట్రంప్ కి భారతదేశం ఎప్పటికప్పుడు ఏదో రకంగా ఎదురు దెబ్బ, భారతదేశాన్ని ఏదో చేద్దాం అనుకుంటే ట్రంప్ కి ఏదో రకంగా ఎదురు దెబ్బ తగులుతున్న పరిస్థితి ఉంది. మరొకసారి అమెరికాలోని దిగ్గజాలు గాని, టెక్ గాని, ఐటీ గాని, ఫార్మా, బయోటెక్నాలజీకి సంబంధించిన కంపెనీలు గాని ట్రంప్ కి షాక్ ఇస్తూ భారతదేశాన్ని కోరుకుంటూ భారతదేశమే ముద్దు, అమెరికా వద్దంటూ కూడా కొన్ని కంపెనీలు ముందుకు వస్తున్న పరిస్థితి ఉంది. దానికి ప్రధానంగా ఏదైతే భారతదేశం మీద H-1B వీసాలకు సంబంధించి ట్రంప్ ఒక్కొక్కరికి ₹1,00,000 పైగా ఫీజు పెట్టిన పరిస్థితి ఉంది. H-1B వీసా కావాలంటే ₹1,00,000 అక్కడ కట్టాల్సిందని అంటూ కూడా ట్రంప్ ఆదేశించిన నేపథ్యంలో ట్రంప్ విధించిన ఈ యొక్క భారీ సుంకానికి సంబంధించి భారతదేశంలో చాలా మంది కూడా వెనక్కి తగ్గుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే భారతీయులు తమకు కావాలంటూ, భారతీయులు లేనిది తమ కంపెనీలు లేవంటూ కూడా అమెరికాలోని దిగ్గజ కంపెనీలన్నీ కూడా భారతదేశం వైపు చూస్తున్న పరిస్థితి ఉంది. భారతదేశం దగ్గరకు వస్తా ఉంటున్న పరిస్థితి ఉంది. భారతదేశంతోనే
తమ జర్నీ భారతదేశంతోనే తమ వ్యాపారం అంటూ కూడా, ఆ భారతదేశం లేనిది తమకు వ్యాపారం లేదంటూ కూడా ఆ కంపెనీలన్నీ కూడా అమెరికాని పక్కన పెట్టి భారతదేశం వైపు చూస్తున్న పరిస్థితి ఉంది. దీనికి ప్రధాన కారణం కూడా H1B వీసాల సాయంతో అమెరికాలోని కంపెనీలు నియమించుకుంటా ఉండేవి. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ వీసాలపై కఠిన ఆంక్షలు పెట్టడంతో కీలక పనులు మొత్తం కూడా భారత్ కు బదిలీ చేయాలని అక్కడ కంపెనీలు భావిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే భారతదేశంలో జోరు మీద ఉన్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల విస్తరణ వీటితో మరింత స్పీడప్ కానున్నట్లు తెలుస్తా ఉంది. భారీగా ఏదైతే H1B వీసా కొత్త దరఖాస్తు ఫీజుని ట్రంప్ పెంచిన పరిస్థితి నేపథ్యంలో అమెరికా కంపెనీలపై తీవ్ర ఒత్తిడి వస్తుంది. పక్క ఏదైతే కంపెనీలు భారత్ వైపు చూస్తా ఉన్నాయి, ప్రధానంగా భారత్ లోని భారతీయులు ఎవరైనా సరే తమ కంపెనీల్లో అడుగు పెట్టకపోతే మిగతా దేశీయులు చేసేంత పని ఒక లెక్క, భారతీయులు చేసే పని ఒక లెక్క అని ఇప్పుడు మరొకసారి ప్రపంచానికి అమెరికా దిగ్గజ కంపెనీలు తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ H1B వీసా మీద ₹1,00,000 పెట్టేసరికల్లా చాలా మంది ప్రజలు వెనక తగ్గుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఎవరైతే కంపెనీలలో ప్రధానంగా ముఖ్యమైన కంపెనీలకు సంబంధించి ఉద్యోగస్తుల్ని కంపెనీలు సెలెక్ట్ చేసుకుంటే ఆ సెలెక్ట్ చేసుకున్న వారికి కూడా ₹1,00,000 వారికి వెచ్చించి అమెరికా డాలర్లో అమెరికాకి తీసుకురావాల్సి వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే తాము ₹1,00,000 అమెరికాకి కట్టి ఆ ఉద్యోగిని అమెరికా తెచ్చుకునే బదులు భారతదేశంలోనే ఆ యొక్క ఫెసిలిటీ కల్పిస్తే, భారతదేశంలోనే ఆ యొక్క ఫెసిలిటీని ఉంచితే ఇంకా పెద్దగా పనిచేస్తారు, ఇంకా ఎక్కువ పనిచేస్తారు, ఇంకా ఆనందంతో పనిచేస్తారు, ఇంకా ఎక్కువ పనిచేస్తారు. దానివల్ల ఆ కంపెనీలకి రెట్టింపు ఉపయోగం ఉంటది అన్న ఆలోచనలకైతే అమెరికాలో ఉన్న పెద్ద కంపెనీలన్నీ కూడా ఏదైతే అమెరికాలో దిగ్గజ కంపెనీలు ఐటీ గాని, టెక్ గాని, ఫార్మా గాని, బయో టెక్నాలజీ గాని, ఆర్థిక సేవల్లో కంపెనీలు మొత్తం కూడా పెద్ద సంఖ్యలో భారతీయులు ఉన్నారనంటే అందుకు ప్రధాన కారణం కూడా భారతీయుల యొక్క ప్రతిభ, భారతీయ ఉద్యోగులు నిబద్ధత, భారతీయ ఉద్యోగులు ఏ కంపెనీలో ఏ దేశంలో ఎక్కడ పనిచేసినా తమ యొక్క నిబద్ధత చాటుకొని ఆ భారతీయులు చేసే ప్రతి ఒక్క పని కూడా ఆ కంపెనీని ఒక తల్లిలాగా భావించి పనిచేస్తుంటారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే వీరంతా అగ్రరాజ్యంలోకి అడుగు పెట్టడానికి మార్గాన్ని సుగమం చేసే H1B వీసాలే ప్రధానంగా ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాలు భారతీయులు మొత్తం కూడా అమెరికాలో లక్షల్లో ఉన్నారంటే దానికి ప్రధాన కారణం ఒక వరం లాంటిది ఆ H1B వీసా మాత్రమే. ఈ H1B వీసా మొత్తాన్ని కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతీయులు ఎవరు కూడా అమెరికాలో అడుగు పెట్టే విధంగా లేకుండా చేసి ప్రతి ఒక్కరు కూడా ₹1,00,000 కడితేనే అమెరికాలోకి అడుగంటూ కూడా ట్రంప్ తీసుకున్న కీలక పరిణామంతో ఐటీ దిగ్గజాలు మొత్తం కూడా భారతదేశం వైపు చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే భారతీయ టెక్కీల కెరియర్ లో ఒక కీలకంగా భాగంగా మారిన ఈ వీసా దరఖాస్తు ఫీజును అమెరికా అధ్యక్షుడు దాదాపు 88 లక్షలకి పెంచిన పరిస్థితి అయితే ఉంది. ఈ 88 లక్షలకి పెంచిన నేపథ్యంలో ఈ షాకింగ్ నిర్ణయం నేపథ్యంలో భారతీయుల నిపుణులపై, ముఖ్యంగా భారతీయ ప్రజల ఆ యొక్క నిబద్ధతపై ఎక్కువగా ఆధారపడిన అమెరికాలోని ప్రముఖ కంపెనీలన్నీ కూడా ఏం చేయబోతున్నాయనే ప్రశ్న గతంలో ఉత్పన్నమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆ డబ్బులు కట్టి ఉద్యోగస్తులు తెచ్చుకుంటాయా, ఆ డబ్బులు కట్టి భారతీయులు తెచ్చుకుంటాయా అని ఒక పెద్ద ప్రశ్న, $1 మిలియన్ ప్రశ్న ఉండేది. ఈ యొక్క నిర్ణయ నేపథ్యంలో భారతీయ నిపుణులు ఎక్కువ అమెరికా కంపెనీలన్నీ కూడా భారతీయుల మీద ఆధారపడి ఉన్నాయంటానికి కూడా ఇది ఒక కీలక పరిణామం చెప్పుకోవచ్చు. అన్ని పనులను భారత్ లో ఇప్పటికే తమకున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు GCC అని అంటారు. ఈ యొక్క GCC సెంటర్లకు సంబంధించి మొత్తం కూడా అమెరికాలోనే వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సెంటర్లకు బదలాయించి ఈ సెంటర్లు భారతదేశంలో ఉన్నాయి, ఈ సెంటర్లు ఉన్నాయి, భారతదేశంలోని ఈ సెంటర్లకే ఈ వర్క్ మొత్తం బదలాయిస్తే, ఈ వర్క్ మొత్తం డైవర్ట్ చేస్తే ఈ యొక్క పనులన్నీ కూడా భారతీయులు వాళ్ళ దేశంలోనే ఉండి చేస్తారు. కాబట్టి ఆ పనులు అక్కడుండి చేస్తేనే పోయిద్దంటూ కూడా అమెరికాలోని కీలక కంపెనీలన్నీ కూడా ఐటీ, టెక్, ఫార్మా, బయోటెక్నాలజీ, ఆర్థిక సేవల నుంచి అన్ని కంపెనీలు కూడా భారతదేశంలోని GCC సెంటర్లకు డైవర్ట్ చేస్తున్న ఆ
పరిస్థితి అయితే నెలకొంది. ఇది ఒక భారతదేశానికే ఇది ఒక తలమానికం అని చెప్పుకోవచ్చు. భారతదేశీయ ప్రజలకి ఇది ఒక నిబద్ధత అని చెప్పుకోవచ్చు. భారతీయుల పేరు మరొకసారి ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే భారతదేశం మరింత ఆర్థికంగా, మరింత పుష్టిగా, మరింత ముందుకెళ్లేందుకు ప్రపంచ పటంలోనే భారతదేశం మరొకసారి ఈ కంపెనీలన్నీ భారతదేశంలోనే జీసీసీ సెంటర్లను ఏర్పాటు చేసుకుంటే మరొకసారి ప్రపంచ దేశాలకి భారతదేశం పై ఎత్తున కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రభుత్వాన్ని ఈ యొక్క ప్రయత్నాన్ని కూడా అమెరికా అడ్డుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుంది. డొనాల్డ్ ట్రంప్ గతంలో ఏదైతే మనం చూసాం, ఒక 20 రోజులు 30 రోజుల క్రితం ట్రంప్ అన్ని కంపెనీలతో మీటింగ్ పెట్టాడు, అన్ని టెక్ సీఈఓలతో మీటింగ్ పెట్టాడు, ఫార్మా బయోటెక్నాలజీ కంపెనీలతో మీటింగ్ పెట్టాడు. పెట్టుబడి పెడతారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా భారతదేశంలోనే కాదు, అమెరికాలోనే కాదు, ప్రపంచంలో ఏ దేశంలో కూడా అన్ని కంపెనీలతో మీటింగ్ పెట్టి మీరెంత పెడతారు, నువ్వెంత పెడతావు అని అడిగిన ఆ సందర్భాలు ఎక్కడా లేదు. బిజినెస్ సంబంధించిన ఆ మీటింగ్ పబ్లిక్ రిలేషన్స్ తో పెద్ద ఎత్తున ప్రతి దేశంలో, భారతదేశంలో కూడా పబ్లిక్ రిలేషన్ మీటింగ్ జరుగుతుంది. బిజినెస్ మెన్లకి, ప్రభుత్వాలకి దాంట్లో బహిరంగంగా అందరూ వస్తారు, కూర్చుంటారు, మాట్లాడతారు. ఏ కంపెనీలు వస్తాయి, ఏ కంపెనీలు ఏ ప్రయత్నాలు చేస్తాయి, ఎక్కడ ప్లేస్ ఇవన్నీ వాళ్ళని. కానీ ఉన్న కంపెనీలని ఎంత పెట్టుబడి పెడతారంటూ కూడా ఆ ట్రంప్ కంపెనీల్ని అడుగుతున్న దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. ఈ గోలంతా తట్టుకోలేని వివిధ టెక్ కంపెనీలు కానీ, ఐటీ కంపెనీలు కానీ, ఫార్మా కంపెనీలు కానీ, బయో కంపెనీలు కానీ భారతదేశంలో అడుగు పెడితే తమకు ఇంత ఇబ్బంది ఉండదు కదా అన్న ఆ చందంలో ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే కరోనా సంక్షోభ కాలంలో అంతటా కూడా వర్క్ ఫ్రం హోమ్ ఆ ట్రెండ్ నడిచింది. ప్రత్యేకించి అమెరికాలోని ఐటీ టెక్ కంపెనీలు మొత్తం కూడా ఇదే పద్ధతిలో ఉద్యోగులతో పని చేయించుకోవడంతో ఆ పెద్ద ఎత్తున సక్సెస్ అయిన పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున లక్షల కోట్ల రూపాయలు మిగిల్చుకున్న పరిస్థితి ఉంది. అప్పట్లో అత్యంత క్లిష్టమైన సాఫ్ట్వేర్ వర్కులు కూడా ఆ టెక్కీలు ఇళ్ల నుంచే అవలీలగా చేశారు. ఇళ్ల నుంచే డ్యూటీ చేసిన ఉద్యోగుల పని సామర్థ్యం ఏ మాత్రం తగ్గలేని పరిస్థితి ఉంది. ఏ మాత్రం తగ్గకపోయినా అత్యధిక లాభాలు వెచ్చించి కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు మిగిల్చుకున్న పరిస్థితి ఉంది. ఈ విషయాలు అమెరికా కంపెనీలకు మొత్తం కూడా ఏదైతే ఆ కరోనా టైంలో జరిగిన దాన్నే ఎక్స్పీరియన్స్ ఇప్పటి కూడా భారతదేశంలో లక్షల మంది వర్క్ ఫ్రం హోమ్ ఇంట్లోనే చేస్తున్న పరిస్థితి ఉంది. ట్రంప్ కారణంగా ఏదైతే H1B వీసా ఫీజు అమాంతం 88 లక్షలకు పెరగడంతో ఒక భారతీయ టెక్కీని అమెరికాకి పిలుచుకునేందుకు, ఇంత భారీ ఖర్చు చేసేందుకు అమెరికా కంపెనీలు మొగ్గు చూపకపోవడంతో ఇంతకు ప్రయత్నంగా ప్రత్యామ్నాయంగా తమ కంపెనీలు ఇప్పటికే ఇండియాలోని వివిధ నగరాల్లో ఉన్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు అంటే జీసీసీ సెంటర్లు, ఈ యొక్క సెంటర్లు కీలకమైన పనులను ఈ కంపెనీలకు, ఈ సెంటర్లకు కీలకమైన పనులు డైవర్ట్ చేసే అవకాశాలు మెరుగ్గా కనపడుతున్నాయి, నిండుగా కనపడుతున్నాయి. ఖచ్చితంగా కొన్ని రోజుల్లో అమెరికాలో చేసే పనులన్నీ కూడా భారతదేశానికి రాబోతున్నాయి అనే ముఖ్య సందేశం కూడా మనకు అందుతున్న పరిస్థితి ఉంది. ఐటీ రంగ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన జీసీసీ సెంటర్ల నుంచి పనిచేసే వెసులుబాటును భారతీయ టెక్కీలకి కల్పించే అవకాశం ఉన్నాయని అంటున్న పరిస్థితి ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే ప్రోడక్ట్ డెవలప్మెంట్, సైబర్ సెక్యూరిటీ అండ్ అనాలిటిక్ అలాగే వంటి ముఖ్యమైన విభాగాల్లో కూడా ముడిపడిన పనులు మొత్తం కూడా భారత్ లోని జీసీసీలో ఉండే నిపుణులకు అమెరికా కంపెనీలు కేటాయించే సూచనలు మొత్తం కూడా భారతదేశానికి రాబోతున్నాయి, భారతదేశానికి వస్తాయనే సూచిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రపంచంలోని మొత్తం గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ లో జీసీసీ సగానికి పైగా భారత్ లోనే ఉన్న పరిస్థితి ఉంది. అది ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇప్పటికే భారతదేశంలో ఉన్న జీసీసీ సెంటర్లు లెక్క ఒకటి, ప్రపంచం మొత్తం ఉన్న ఆ లెక్క మరొకటి ఉన్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం భారతదేశంలోని ప్రధాన నగరాల్లో గల దాదాపు 1700 జీసీసీ సెంటర్లు భారతదేశంలో ఉన్నాయి. అమెరికాలోని అన్ని రంగాల ప్రముఖ కంపెనీలకు భారత్ లో ఈ యొక్క జీసీసీలు సెంటర్లు ఉండటం విశేష పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే భారతదేశ ప్రజలపై నీళ్లు చల్లేలాగా హైర్ చట్టం ఒకటి ట్రంప్ తీసుకొచ్చిన నేపథ్యంలో భారతదేశానికి మాత్రం ఇది మేలు చేస్తున్న పరిస్థితి ఉంది, అమెరికాకి కీడు చేస్తున్న పరిస్థితి ఉంది. మరొకసారి ట్రంప్ కి ఇది భారీ ఎదురుదెబ్బ తగలటంతో అమెరికా భవిష్యత్తులో తలదించుకునే పరిస్థితి అయితే ట్రంప్ తీసుకొచ్చాడని మనకు తెలుస్తా ఉంది. సందీప్, థాంక్యూ నాగేశ్వరరావు.